జై గురుదత్త. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా క్షేమంగా ఉన్నారు అని భావిస్తున్నాను. ఏంటి సంతోషి, ఏమైపోయావు, అసలు వీడియోస్ రెగ్యులర్గా పెట్టడం లేదు, ఏం జరిగింది అని చెప్పి చాలామంది పర్సనల్గా ఎలా అయితే మెసేజ్ చేస్తున్నారో, రీసెంట్గా వీడియోస్ చూస్తూ ఏదన్నా ఒక చిన్న రీల్ అన్న అప్పుడప్పుడు పెడదాము అని అనుకునేటప్పుడు కామెంట్స్ రూపంలో కూడా అలాగే అడుగుతున్నారండి. అయితే ఏం జరుగుతుంది ఏంటి అనేది నాకు కూడా తెలియదండి. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, నా ప్రొఫెషన్ అంటే నేను చేసేటువంటి ఉద్యోగమైన, ఈరోజు నేను సంపాదించుకున్న ఈ 4 లక్షల యూట్యూబ్ కుటుంబమైన, నన్ను ఇష్టపడి నా కంటెంట్ నచ్చి ఇంతమంది అభిమానంతో వచ్చారు అనేది నాకు తెలుసు. అండ్ ఈ ఛానల్ పెట్టుకున్న వెనుక ఈ స్థాయికి రావడానికి అందరి యూట్యూబర్ లాగే నేను కూడా రోజులో 1 గంట 2 గంటలు మాత్రమే పడుకొని కష్టపడి ఈ స్టేజ్కి వచ్చి సమాచారం ఇవ్వాలి, మంచి వైపు నడపాలి, లేదా మనకు తెలిసిన మంచిని నలుగురితో పంచుకోవాలి అనేటువంటి తాపత్రయంతో నేను యూట్యూబ్ని యాంకర్ సంతోషి వ్లాగ్స్గా పెట్టుకోవడం జరిగిందనమాట. ఏదైనా కావచ్చండి, మన లైఫ్లో వచ్చేటువంటి చేంజెస్ ఎప్పుడూ కూడా పాజిటివ్గానే ఉండవు. ఒక్కోసారి మనకు తెలియకుండా, అంటే మన ప్రమేయం లేకపోయినా కూడా మనకి తెలియనటువంటి అవరోధాలు కలుగుతూ ఉంటాయి. ఒక్కోసారి తెలిసి కూడా అవరోధాలు కలుగుతూ ఉంటాయి. ప్రస్తుతం ఈ 2026లో అయితే మాత్రము నేను మీతో ముందర కొన్ని వీడియోస్లో కూడా పంచుకుంటూనే ఉన్నాను, చాలా చాలా మెంటల్ స్ట్రెస్ని అయితే అనుభవిస్తూ ఉన్నానన్నమాట. అది ఎన్ని విధాలుగా అంటే చాలా చాలా రకాలుగా, అది ప్రొఫెషన్ పరంగా కావచ్చు, పర్సనల్గా కావచ్చు, ఇలా రకరకాలుగా ప్రజెంట్ ఉండేటువంటి గ్రహ సంచారం రీత్యా కావచ్చు, లేకపోతే పరిస్థితుల రీత్యా కావచ్చు. కానీ ఇంత కష్టపడి నేను కట్టుకున్న ఈ సౌధాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూల్చుకునే ప్రయత్నం అయితే, కూల్చుకునే ఉద్దేశంగానే నాకు లేదండి. నేను దత్తాత్రేయుడి అనుగ్రహం కోసం పరితపిస్తూ ఉన్నటువంటి ప్రస్తుత క్షణాలైతే మాత్రం మీతో షేర్ చేసుకునే ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నాను. అందులో భాగంగానే తెలియకుండానే సడన్గా మాల వేసేసుకున్నాను అనమాట. సో అలా మాల వేసుకోవడము, అండ్ ఆ మాల డెసిషన్ తీసుకోక ముందే, అంటే నేను మా ఊర్లో మ్యారేజ్ ఉంది, మరిదేది వెళ్ళేది ఉంది అని చెప్పాను కదా, దానికి ఒక 15 రోజుల ముందరే నాకు నెస్టేషియా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రమోషన్ కూడా వచ్చిందనమాట. ఎస్, అది ప్రమోషన్ వీడియోనేనండి. అంటే ఇది మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, అయినా కూడా మీకు కొన్ని క్లారిటీ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియోలో ఏమో నేను ఇప్పటికీ కూడానండి నాకు మాటలు కరువు అయిపోయాయి. ఎంతగా నేను మెంటల్లీ డౌన్ అయిపోయాను అంటే నా నోట్లోంచి మాటలు రావట్లేదు. నాకు కేదార్నాథ్, బద్రీనాథ్కి సంబంధించి షార్ట్ వీడియోస్, లాస్ట్ ఇయర్ చేసిన ట్రిప్కి సంబంధించి ఇప్పటికీ షార్ట్ వీడియోస్ అలాగే ఉన్నాయి. ఒక మంచి సమాచారంతో అవి పెట్టాలి అని నా మనసులో ఉంది, కానీ నాకు అసలు మాటలే రావట్లేదు. నా బ్రెయిన్ అంతా డెడ్ అయిపోయిందనమాట. ఎందుకు అంటే కారణాలు నాకు కూడా తెలియట్లేదు. ఇదైతే మాత్రం దత్తుడు నాకు పెడుతున్నటువంటి పరీక్షా కాలము, దీన్ని నేను దాటుకొని వెళితే నా కర్మ తొలగిపోతుంది అనేటువంటి ఒక ఆలోచనలో మాత్రమే ప్రస్తుతం ఉన్నానన్నమాట. ఆ స్టేజ్లో ఉండి నేను ఏ వీడియోస్ పెట్టలేకపోతున్నాను, పూర్తిగా దైవభక్తిలో ఉండిపోయానన్నమాట. కానీ మనం కొన్ని ఒప్పుకున్న తర్వాత వాటిని మనం పెట్టకపోతే మనకు ఉండేటువంటి పేరు పోవడం మాత్రమే కాదండి, మన బ్రాండ్, మనం పడ్డ కష్టాన్ని చూసి ఒక పెద్ద సంస్థ ముందుకొచ్చి మీరు మమ్మల్ని ప్రమోట్ చేస్తారా అని అడిగినప్పుడు యూట్యూబర్స్ ఎవరికైనా కూడా అదొక మంచి అవకాశంగా భావిస్తాం అన్నమాట. ఒక పెద్ద గోల్డ్ షాప్ లాంటివి వచ్చినా, లేకపోతే ప్రమోషన్స్ విషయానికి వస్తే మన ఛానల్ని లాస్ట్ ఒక 3.5-4 ఏళ్ళుగా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసండి నేను ఎంత లిమిటెడ్గా వెళ్తాను. కొన్ని బ్రాండ్స్ని మాత్రమే ఇన్స్టాగ్రామ్లో అయినా యూట్యూబ్లో అయినా ప్రతీది ఒప్పుకోవాలంటే నేను కూడా కొన్ని లక్షలు సంపాదించవచ్చు. మీకు తెలుసు, మన ఛానల్లో ఉండేటువంటి మాట తీరు కానీ, పద్ధతి కానీ, లేకపోతే మనం పెట్టేటువంటి వీడియోస్ కానీ ప్రమోషన్స్ ఎందుకు రావండి, అందరికీ వచ్చేదానికన్నా 4 ప్రమోషన్స్ ఎక్కువే వస్తాయి. కానీ చాలా సెలెక్టివ్గా కొన్ని 4-5 బ్రాండ్స్ మాత్రమే మెయింటైన్ చేస్తూ ఆ డబ్బుల్ని కూడా పుణ్యక్షేత్రాలకు ఉపయోగిస్తూ ఆ ద్వారా వచ్చిన సమాచారం నలుగురికి ఉపయోగపడాలి అనేటువంటి తపనతో లాస్ట్ ఇయర్ వరకు వెళ్ళాను. బట్ ఈ సంవత్సరం పూర్తిగా నా మెంటల్లీ ఆలోచన విధానం మారిపోయింది.
ఇది దత్తుడు భక్తి వైపు నడిపిస్తున్నాడా, వేరే విధానంలోకి నన్ను భగవంతుడు తీసుకువెళ్తున్నాడా నాకేం తెలియట్లేదు. కానీ నాకు ఈసారి ప్రమోషన్స్ చేయాలన్న ఆసక్తి కూడా పూర్తిగా తగ్గిపోయింది. దాన్ని అలా తగ్గించుకుంటూ వచ్చేసాను. బట్ కొన్ని ఆల్రెడీ కమిట్ అయి ఉంటాం కదా, ఆ బాధ్యతను ఒప్పుకోవాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నావు సంతోషి అంటే, ఎందుకో చాలా రోజులుగా నా మనసులో ఒక 2-3 నెలల నుంచి మీ అందరికీ బాగా దూరం అయిపోయాను అనేటువంటి బాధ లోపల ఉంది. కానీ నేను భగవంతుడికి లేదంటే నేను మరొక కొత్త వేలోని నన్ను నేను వెతుక్కునేటువంటి క్రమంలో, నా మైండ్ని సెట్ చేసుకునేటువంటి క్రమంలో ఒక తెలియనటువంటి తర్జన భర్జన ఆందోళన అంటారు చూడండి, ఆ మీమాంసలో ఉన్నానన్నమాట. సో దానికి ఇంకా నాకు సమాధానం దొరకడం లేదండి. దానికోసం నేను ఇంకా వెతుకుతూనే ఉన్నాను. నేను నిర్మించుకున్న ఇంత పెద్ద నిర్మాణాన్ని, ఇంత పెద్ద కుటుంబాన్ని నాకు దూరం చెయ్యకు దత్త, నేను భక్తి మార్గంలోనే ఉండాలి కానీ వెళ్ళాలి అని ఏవేవో తెలియనటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయండి. సో ప్రస్తుతానికి ఒక మెయిన్గా కైలాస యాత్రకు వెళ్ళేటప్పుడు నాకు ఇన్ని రకాలుగా మైండ్ సెట్ చేంజ్ అవుతూ ఉండడాన్ని కూడా ఎలా తీసుకోవాలో నాకే అర్థం కాని ఒక స్టేజ్లో ఉన్నాను. నాకే ఒక క్లారిటీ లేనప్పుడు, నేనే ఒక స్థిమితమైనటువంటి మనస్సుతో లేనప్పుడు మీకేం అందించగలను అనేటువంటి తలంపుతో మాత్రమే వీడియోస్ పెట్టలేకపోతున్నాను అనమాట. అండ్ ఈ వీడియోలో కూడా చూపిస్తున్న విజువల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అంటే మీకు తెలుసు కదా, దీక్షకు ముందు నుంచి స్టార్ట్ చేస్తే దీక్ష దగ్గర నుంచి కొన్ని క్లిప్స్ తీసుకుంటూ అలా పెట్టేశానండి. ఇంకా నేను మాట్లాడడానికి ఏదో ఒక విషయం అయితే ఉండాలి, ఏదో ఒక కంటెంట్ అయితే ఉండాలి. సో అందుకనేసే వెనకాల నా భావాలు, నా మనసులో ఉన్నవన్నీ పంచుకుంటూ మీకు స్క్రీన్ మీద మాత్రము సరే అప్పుడు షూట్ చేసుకున్న విజువల్స్ అన్నీ అలాగే ఉండిపోయాయి, పెట్టలేదు కదా అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ మీకు ఆ షూట్ చేసినవన్నీ ఎడిట్ చేసి వాటిని పెడుతూ బ్యాక్గ్రౌండ్లో మాట్లాడుతున్నాను. ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావో తెలియట్లేదు సంతోషి అని అంటే మాత్రము అదేనండి, వీడియోస్ రెగ్యులర్గా పెట్టకపోవడానికి కొన్ని కారణాలు అయితే నాకు పర్సనల్లీ ఉన్నాయన్నమాట. నేను అది భక్తి మార్గం వైపు మలుచుకోవాలా, ఒక విధానంతో ఎలా వెళ్ళాలి అనేటువంటి ఒక మీమాంసలో ఉన్నాను, ఒక గందరగోళంలో ఉన్నాను. దాని నుంచి నా మైండ్ రిఫ్రెష్ అయిన తర్వాత తప్పకుండా వీడియోస్ అనేవి పెడతానండి. మెయిన్గా వీడియోస్ పెట్టకపోతే నేను చెప్పాను కదా, కైలాష్ మానసరోవర్ యాత్రకు సంబంధించి ముందు నుంచే మీకు సమాచారం ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నాను అని చెప్పేసి. అండ్ దానికి ముందర ఇక్కడ మీతో ఒక విషయాన్ని అయితే పంచుకోవాలి. అండ్ మీరు విజువల్స్లో చూసేదంతా ఒకదాని తర్వాత ఒకటి పనులు సర్దుకుంటూ మాట్లాడుతున్నాను అనమాట. ఏదైనా ఒక ప్రమోషన్ వచ్చినా కూడా చాలా ఈజీగా పెట్టేస్తారండి. కామెంట్స్ కావచ్చు, లేదా చూసే వాళ్ళ మదిలో ఉండొచ్చు, ఇవన్నీ చాలా కాస్ట్లీ ప్రోడక్ట్స్ కదా, మేము ఎలా కొనగలుగుతాం, బంగారం అనేది చాలా విలువైంది కదా, మేము ఎలా కొనగలుగుతాము అని చెప్పి కొనే వాళ్ళకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే పెడతాము అనేది మాత్రం దయచేసి మీరు మర్చిపోవద్దండి. ఒక ప్రమోషన్ మన వరకు వచ్చిందంటే మనం వాళ్ళు మనల్ని గుర్తించి మన దగ్గరికి రావడం అనేది ఇది ఒక సక్సెస్ఫుల్ స్టెప్ లాంటిదండి. దీన్ని ఏదో వ్యాపార దృక్పథంలోనో వ్యాపార కోణంలోనో చూడకండి. అండ్ మోరోవర్ ఎలాగో నా దగ్గర నుంచి ప్రమోషనల్ వీడియోస్ ఇంకా రావు అనే అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే చాలా వరకు తగ్గిపోయాయి. ఎవరైనా మరి హౌస్ వైఫుల్ లాంటి వాళ్ళు మమ్మల్ని కాస్త ఎంకరేజ్ చేయండి సంతోషి అని అడిగితే, ఛానల్ పెట్టిన కొత్తలో ఎలా అయితే ఎంకరేజ్ చేశానో అలా ఏమన్నా అడపా తడపా వస్తాయేమో ఇంట్లో నుంచి చేసేవి తప్ప బయటవైతే మ్యాక్సిమం రావనే అని అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నా మైండ్ సెట్ అంతలా చేంజ్ అయిపోయిందండి ప్రస్తుతం. మానసికంగా అయితే నేను చాలా లోలో ఉన్నానన్నమాట. సో మీ అందరూ నన్ను పదే చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, పర్సనల్గా కూడా అడుగుతున్నారు. సో నేను ఈ మార్గంలో ఉండడం వల్ల నేను వీడియో షూట్ మీద కానీ మాట్లాడడం మీద కానీ దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను అనమాట. సో మళ్ళీ లైన్లో పడాలి, నా పాత రోజులు నాకు రావాలి అనేటువంటి దీనిలోనే దత్తుడి పాదాలే పట్టుకున్నాను. అండ్ మాల కూడా సడన్గా వేసుకున్నాను. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, ఏదైనా ఒక ప్రమోషనల్ వీడియో వస్తే చాలా సింపుల్గా ఒక మాట అనేస్తాం కదండి ఎవరినైనా, దాని వెనుక కష్టం ఎంత ఉంటుందో ఒక్కసారి చూడండి. ఆ ప్రోడక్ట్స్ పంపించిన తర్వాత వాళ్ళు మెయిన్గా అయితే నేను ఇప్పటి వరకు ఇంత ఎవరితోటి పడలేదండి. నెస్టేషియా అయితే మాత్రము వీడియోస్ ఎడిట్ చేసిన తర్వాత మనకు ఎవరైతే ప్రమోషనల్గా వస్తారో వాళ్ళకి ఫస్ట్ మనం డ్రాఫ్ట్ పంపించాలన్నమాట. వాళ్ళు చెక్ చేసి ఆ తర్వాత ఓకే అంటేనే మనం పబ్లిష్ చేయాల్సి ఉంటుందన్నమాట వీడియోస్. అమ్మో నెస్టేషియా వాళ్ళైతే 4-5 సార్లు అండి ఎన్ని చేంజెస్ చెప్పారో. అసలు ఒక్కసారి ఎడిట్ చేయాలంటేనే ఎంత అవర్స్ ఆఫ్ టైం తీసుకుంటుందో
నాకు చాలా హెడ్ఏక్ అనిపించింది. కానీ దాని బ్యాక్గ్రౌండ్లో ఎంత వర్క్ ఉంటుందో మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఆ ప్రోడక్ట్స్ వచ్చాక వాటిని క్లీన్ చేసుకోవాలి, ఆర్గనైజింగ్ లేదా వీడియో ప్రజెంటేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, వాళ్ళు చెప్పిన స్క్రిప్ట్ ప్రకారమే వెళ్ళాలని కొంతమంది అంటారు. అండ్ ఇవన్నీ గాజు సామాను. నాకు అలవాటు లేకపోయినా చాలా కేర్ఫుల్గా. ఎందుకు ఒప్పుకున్నావు అంటే మనకి ఒప్పుకునే టైంకి ఏం తెలియదు, తర్వాత తీసుకున్నాక వాళ్ళతో పడిన తర్వాత కొన్ని వాటి జోలికి మళ్ళీ పోకూడదు అనేది మనకి ప్రాక్టికల్గా అర్థమవుతుందన్నమాట. సో ఇది కూడా మీతో చెప్పాలి అని అనిపించిందండి. అండ్ నేను దత్త దీక్షలో ఉన్నప్పుడు, మాలల్లో ఉన్నప్పుడు కంటిన్యూ చేయాలనుకున్నాను వీడియోలు. బట్ చెప్పాను కదా, మన మనస్సు సరిగ్గా ఉంటేనే అన్నీ కరెక్ట్గా వెళ్తాయి. సడన్గా నాకు ఆటంకం వచ్చేసిందండి. నెవర్ ఎక్స్పెక్ట్ అనమాట. అంటే నాకు డేట్ టైం అని తెలుసు, కానీ నేను దీక్షలో ఉంటుండగా వస్తుంది అని చెప్పి నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ సోమవారం అక్షయ తృతీయ నాడే నాకు సడన్గా డేట్ అనేది వచ్చేసిందనమాట. ఆ నెక్స్ట్ డే నేను దత్త హోమాన్ని కూడా పెట్టుకున్నాను. సో ఎవ్వరూ దేనికి అతీతులు కారు. కర్మ అనుభవించడంలో ఎంత భక్తులైనా, ఎన్ని మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నా, ఎంత న్యాయంగా బ్రతకాలి అనుకున్నా, ఎంత ధర్మంగా ఈ జన్మలో ఉండాలి అని మీరు ఎంత తపించినా, భగవంతుడికి దగ్గర కావాలని ఎంత ఆరాటపడినా మన గత జన్మ కర్మ అనేది ఎవ్వరిని వదిలిపెట్టదు. అలాగే ఈ జన్మలో చేసుకునేటువంటి కర్మ ఏదైతే ఉంటుందో అది డిపాజిట్గా వెళుతుందండి, ఎక్కడికి పోదు. మనం పెట్టే ఒక పువ్వైనా, మనం పిలిచే ఒక నామమైనా, మనం చేసే ఒక క్రతువైనా ఎక్కడికి వెళ్ళదు అని మాత్రం ఖచ్చితంగా మనసా వాచా కర్మణ నమ్మాలి. సో ఆ ఎక్స్పీరియన్స్తో మళ్ళీ నేను మరొక విధానానికి శ్రీకారం చుట్టడం జరిగిందనమాట. ఆ విశేషాలతో ఫర్దర్ వీడియోస్లో మీతో కలుస్తాను. సో ఇన్స్టాగ్రామ్లో వందల మెసేజెస్ వస్తున్నాయి. లేటెస్ట్గా పెట్టే షార్ట్స్లో కూడా మీరు చూడండి, వెళ్ళి కామెంట్స్లో అడుగుతున్నారు, సంతోషి ఏమైంది మీకు, ఏమైపోయారు, మాటలు కూడా చాలా డిప్రెసివ్గా, స్ట్రెస్గా అనిపిస్తున్నాయి లాస్ట్ 2 వీడియోస్ నుంచి అని. ఏం లేదండి, చిన్న చిన్న చేంజెస్ అనేది దత్తుడు నా జీవితంలో తీసుకొస్తున్నాడు అనిపించింది. వాటిని స్వాగతించేటువంటి క్రమంలో నా మనసు అంగీకరించడంలో చాలా ఒక యుద్ధం చేస్తోందనమాట. ఆ యుద్ధంలో నేను గెలుస్తానా, వెనకడుగు వేస్తానా, ముందుకు వెళ్తానా అనేటువంటి క్రమంలో కొంచెం ఈ గ్యాప్ అనేది వస్తుంది. బట్ నేను ఇది చాలా కష్టపడి నిర్మించుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక నిర్మాణం లాంటిది. దీన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూల్చనండి. కానీ సరైనటువంటి విధానంలో అందరికీ ఉపయోగపడేలాగా ఈ నిర్మాణాన్ని మలిచే క్రమంలో దత్తుడు నాకు కొన్ని సూచనలు చేస్తున్నాడు అని నా మనసు మాత్రం చెప్తోందనమాట. సో ఒక సరికొత్త సంతోషినైతే మాత్రం ప్రస్తుతం మీరు చూస్తున్నారు అనేటువంటిది అయితే నాకు తెలుసు. నా మాటల్ని బట్టి మీకు అర్థమవుతోందని కూడా నాకు తెలుస్తోంది. బట్ కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మీ కుటుంబంలో ఒక సభ్యురాలిగా. సో నేను ఎలా వెళ్ళాలి, ఛానల్ని ఎలా నడపాలి, లేకపోతే ఏం జరుగుతుంది, వాటిని ఎలా స్వీకరిస్తున్నాను, ఎలా ముందడుగు వేస్తాను అనేటువంటి తర్జన భర్జనతో నేను తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఫర్దర్గా వచ్చేటువంటి వీడియోస్లో భక్తిపూర్వకంగా మాత్రమే నేను స్వాగతిస్తాను. అండ్ మీ అందరి నుంచి ఒక కామెంట్ అయితే నేను ఆశిస్తున్నానండి. ప్లీజ్ దయచేసి కామెంట్ చేయండి. ఈ వీడియో ఒక 10,000 మంది చూశారు ఒక 2 రోజులు 3 రోజుల్లో అనుకుంటే, కనీసం ఒక 5,000 మంది అయినా రెస్పాండ్ అవ్వాలని నేను కోరుకుంటున్నానండి. నిజంగా నాలాంటి వాళ్ళ భక్తి ఛానల్స్ ద్వారా పుణ్యక్షేత్రాలకు అది వెళ్ళినప్పుడు నేను ఏం చేశాను, ప్రమోషనల్గా చేసిన వీడియోస్ ద్వారా డబ్బులు అనేది ప్రతి ఒక్కరికి చెప్తూ వచ్చాను. భక్తితో వ్యాపారం చేశాను అని మీకు ఆ కామెంట్స్లో అనిపించిందా? మీరు ఎలా పెట్టినా నేను స్వాగతిస్తానండి. కానీ దత్తుడి సాక్షిగా మనస్ఫూర్తిగా మీ మనసులో ఉండే అభిప్రాయాన్ని మాత్రం చెప్పండి. నాకు తెలుసుకోవాలని ఉంది. కానీ ఇకపై ప్రమోషనల్ వీడియోస్ అయితే మన ఛానల్ ద్వారా రావు. కానీ ఇన్ని రోజులు నేను పెట్టే కొన్ని బ్రాండ్స్కి సంబంధించి కొన్ని చేసినటువంటి వీడియోస్ ద్వారా మీరేమనుకున్నారు? సంతోషి భక్తి పేరుతో వ్యాపారం చేసింది అని మీకు అనిపించిందా? లేకపోతే సంతోషి మీకు వచ్చినటువంటి అవకాశాలని మీరు ఉపయోగించుకున్నారు, మీరు సద్వినియోగం చేసుకున్నారు, అందులో తప్పేముంది? వచ్చినటువంటి డబ్బుని మీరు మాకు చెప్పారు, గోశాలకు ఖర్చు పెట్టాను అని చెప్పారు, లేకపోతే పుణ్యక్షేత్రాలకు వెళ్ళాను అనేటువంటి మాట చెప్పారు, దేనికి ఉపయోగిస్తారు అనేటువంటి మాట చెప్పారు అని మీకు అనిపించిందా? లేదు సంతోషి, అసలు ఈ ప్రమోషనల్ వీడియోల వల్ల మేము చాలా విసిగిపోయాము, ఇప్పుడు మీరు ఇవి చెయ్యకుండా ఉండడం వల్ల మాకు చాలా హ్యాపీ అనిపిస్తోంది, మీరు భక్తి వీడియోలు మాత్రమే పెడితే వీఆర్ వెరీ హ్యాపీ అని మీకు అనిపిస్తుందా అనేది మాత్రం జెన్యూన్గా మీ నుంచి రెస్పాన్స్ అయితే కోరుకుంటున్నానండి నేను.
ఈ ప్రమోషనల్ వీడియోస్ అనేటువంటి టాపిక్ మీద మనకు అదర్ యూట్యూబర్స్ గురించి ఇతర సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి వద్దండి టాపిక్స్ అనేవి. జస్ట్ నేను మీరు మీ ఫ్యామిలీలో మెంబర్గా నన్ను ఇన్నేళ్లుగా 3 ఏళ్లుగా చూస్తున్న మీకు ఏమనిపించింది అనేది మాత్రం తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ మరొక విషయం అండి, ఈ వీడియో ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను అనుకోవద్దు. ఎంతమంది స్టార్టింగ్ నుంచి ఒక స్ట్రీట్ షాపింగ్తో సహా నా పర్సనల్లీ ఇంట్రెస్ట్ చూపించి షూట్ చేసి ఆ ఇంట్రెస్ట్తో సబ్స్క్రైబ్ అయ్యి మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కేవలం మీ పూజా వీడియోలు, మీ పుణ్యక్షేత్రాల వీడియోలు నచ్చి మీ ఛానల్లోకి వచ్చాము అన్నవాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు? అట్లీస్ట్ దీనికైనా రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నేను ఈ జడ్జిమెంట్ మీ నుంచి కోరుకుంటున్నానండి. సో తదుపరి మరొక నిర్ణయం తీసుకున్నాను. తదుపరి మరొక చక్కనైనటువంటి భక్తి వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను అనమాట. సో మీ అందరి రిప్లైస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటానండి. మీ అందరికీ కూడా తప్పకుండా నేను రిప్లై కూడా ఇస్తానండి. మీ మనస్సులో ఏది ఉన్నా కూడా సంతోషి అని చెప్పి మీరు నాకు రిప్లై ఇస్తారు అని కోరుకుంటూ జై గురుదత్త అండి. నమస్తే.